హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో రీసెంట్గా అనౌన్స్ చేసిన 97th ఆస్కార్ అవార్డ్స్ 97వ ఆస్కార్ అవార్డులు 2025 సంవత్సరానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇమేజ్ని టెలిగ్రామ్ వాట్సాప్లో షేర్ చేశాను. టెలిగ్రామ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి. ఇటువంటి ఇమేజెస్ వాటిని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని మీరు సెర్చ్ చేసి 50,000కి పైగా ఫాలోవర్స్ ఉంటారో మనకి అక్కడ చెక్ చేసుకుని కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు. లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈ 97వ ఆస్కార్ అవార్డులో మోస్ట్ నామినేషన్ అంటే అత్యధిక నామినేషన్స్ పొందిన చిత్రం ఏది అంటే ఎమిలియా పెరోజ్ అనే చిత్రం టోటల్గా 13 కేటగిరీలో అయితే నామినేట్ అవడం అయితే జరిగింది. మోస్ట్ అవార్డ్స్ అత్యధిక అవార్డులు గెలుచుకున్న చిత్రం నామినేట్ అయినంత మాత్రాన అవార్డు అయితే రాదు కదా. నామినేట్ అవడం అయితే ఎమిలియా పెరోజ్ 13 కేటగిరీలో నామినేట్ అయినప్పటికీ అత్యధిక అవార్డులు అనోరా చిత్రం, ఓకే, సెక్స్ వర్క్ కి సంబంధించిన స్టోరీ ఇది. ఈ అనోరా చిత్రం టోటల్ గా 5 కేటగిరీలో అవార్డు అయితే గెలుచుకుంది. ఓకే, బెస్ట్ ఫిలిం ఉత్తమ చిత్రంగాను అనోరా అనే చిత్రం, అలాగే ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా ఈ చిత్రంలో నటించిన యాక్ట్రెస్ గా రావడం జరిగింది. అలాగే బెస్ట్ డైరెక్టర్, ఈ చిత్రాన్ని నటించిన దర్శకత్వం వహించిన డైరెక్టర్ కి బెస్ట్ డైరెక్టర్, అలాగే బెస్ట్ స్క్రీన్ ప్లే అనోరా చిత్రానికి స్క్రీన్ ప్లే రచించినందుకు గాను బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్, అలాగే బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, ఓకే, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, ఓకే, బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, ఓకే, ఈ 5 కేటగిరీలోనూ అనోరా చిత్రం అయితే మనకి ఈ 97వ ఆస్కార్ అవార్డులో అవార్డులు అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రంగా అనోరా చిత్రం చెప్పుకున్నాం కదా, 5 కేటగిరీలో అనోరా చిత్రం అయితే అవార్డు గెలుచుకుందని. ఉత్తమ పిక్చర్ ఉత్తమ బెస్ట్ చిత్రంగా అనోరా చిత్రం అయితే అవార్డుకి ఎన్నికైంది. ఈ అనోరా చిత్రం యొక్క దర్శకుడు వచ్చేసరికి సిన్ బేకర్. అలాగే బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడుగా ది బ్రూటలిస్ట్ చిత్రంలో నటించినందుకు గాను ఎడ్రియన్ బ్రాడీకి అయితే ఉత్తమ నటుడు అవార్డు అయితే లభించింది. ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఎడ్రియన్ బ్రాడీ. ఏ చిత్రంలో నటించినందుకు అవార్డు వచ్చింది అంటే ది బ్రూటలిస్ట్. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి వచ్చేసరికి అనోరా చిత్రంలో నటించినందుకు గాను మైకీ మ్యాడిసన్, ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మైకీ మ్యాడిసన్ అనోరా చిత్రంలో నటించినందుకు గాను ఉత్తమ నటి అవార్డు అయితే లభించింది. అలాగే బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు అవార్డు అనోరా చిత్రాన్ని దర్శకత్వం వహించినందుకు గాను సిన్ బేకర్ కి అయితే ఉత్తమ దర్శకుడు అవార్డు అయితే లభించింది. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు అనేది కిరణ్ కుల్కిన్ ఏ రియల్ పెయిన్ అనే చిత్రంలో నటించినందుకు గాను కిరణ్ కుల్కిన్ కి ఉత్తమ సహాయ నటుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అయితే లభించింది. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉత్తమ సహాయ నటి అవార్డు ఎమిలియా పెరోజ్ చిత్రంలో నటించిన జోయి సల్దానా, ఓకే, జోయి సల్దానాకు ఉత్తమ సహాయ నటి అవార్డు ఎమిలియా పెరోజ్ చిత్రంలో నటించినందుకు గాను లభించడం జరిగింది. అలాగే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, ఓకే, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు అనేది డ్యూనే పార్ట్ 2 చిత్రానికి, ఓకే, డ్యూనే పార్ట్ 2 అనేది పార్ట్ 1 వచ్చింది, అలాగే రీసెంట్ గా పార్ట్ 2 కూడా వచ్చింది కదా. ఈ డ్యూనే పార్ట్ 2 చిత్రానికి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు అయితే లభించింది. మెయిన్ గా పేరు గుర్తుపెట్టుకోండి, సినిమా పేరు డ్యూనే పార్ట్ 2 అని. ఆ డ్యూనే పార్ట్ 2 కి విజువల్ ఎఫెక్ట్స్ ఎవరెవరు చేశారంటే పాల్ లంబార్డ్, స్టీఫెన్ జేమ్స్, రైస్ కాల్కోమ్, అలాగే గేట్ నెప్జర్, ఓకే, పాల్ లాంబర్ట్, స్టీఫెన్ జేమ్స్, రైస్ సాల్కోమ్, అలాగే గేట్ నెప్జర్ వీళ్ళందరూ కలిపి డ్యూనే పార్ట్ 2 చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అయితే సమకూర్చారో. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఏ చిత్రానికి అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి, డ్యూనే పార్ట్ 2. ఇవైతే మోస్ట్లీ అడగడం, బట్ ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఓకే, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు అనోరా చిత్రానికి సిన్ బేకర్ కి అయితే రావడం జరిగింది. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా మీకు, ఉత్తమ స్క్రీన్ ప్లే సిన్ బేకర్ అనోరా చిత్రానికి. అలాగే బెస్ట్ రైటింగ్, ఓకే, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ రైటింగ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఇది వచ్చేసరికి ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఓకే, ఒరిజినల్ స్క్రీన్ ప్లే సిన్ బేకర్ అనోరాకి వస్తే అడాప్టర్ స్క్రీన్ ప్లే అనేది కాన్క్లేవ్ చిత్రానికి సంబంధించి పీటర్ స్ట్రాగన్ కి అయితే రావడం జరిగింది. కాన్క్లేవ్ చిత్రానికి పీటర్ స్ట్రాగన్ కి ఉత్తమ అడాప్టర్ స్క్రీన్ ప్లే అవార్డు అయితే లభించింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అదర్ ల్యాండ్ చిత్రానికి అయితే లభించింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ఇది బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం, ఇది బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం, ఓకే, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డు అనేది ది వన్ గాల్ ఇన్ ద ఆర్కెస్ట్రా, ఓకే, ది వన్ గాల్ ఇన్ ద ఆర్కెస్ట్రా చిత్రానికి అయితే లభించింది. అలాగే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసరికి వీకెడ్ చిత్రానికి అయితే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు అయితే లభించింది. ఈ ప్రొడక్షన్ డిజైన్ చేసింది ఎవరు అంటే నాథాన్ క్రౌలే. సెట్ డెకరేషన్ చేసింది ఎవరు అంటే లీ శాండ్లెస్, ఓకే, ఉత్తమ
ప్రొడక్షన్ డిజైన్ వీకెడ్ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ చేసింది నాథన్ క్రౌలీ, సెట్ డెకరేట్ చేసింది లీ శాండల్స్. అలాగే బెస్ట్ సినిమాటోగ్రఫీ ఉత్తమ ఛాయాగ్రాహకుడు అవార్డు, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు అనేది ది బ్రూటలిస్ట్ చిత్రానికి లాల్ క్రాలీకి అయితే లభించింది. ది బ్రూటలిస్ట్ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమకూర్చినందుకు గాను లాల్ క్రాలీకి అయితే అవార్డు వచ్చింది. అలాగే ది బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ది బ్రూటలిస్ట్ చిత్రానికి డానియల్ బ్లూంబర్గ్ అయితే లభించింది. ది బ్రూటలిస్ట్ చిత్రానికి ఒరిజినల్ స్కోర్ అందించినందుకు గాను డానియల్ బ్లూంబర్గ్ కి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అవార్డు అయితే లభించింది. అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా ఐ యామ్ స్టిల్ హియర్, ఓకే, బ్రెజిల్ చిత్రం, ఇది పోర్చుగీస్ లాంగ్వేజ్ లో ఉంటుంది. డైరెక్టర్ వచ్చేసరికి వాల్టర్ సల్లేస్, ఓకే, వాల్టర్ సల్లేస్ దర్శకత్వం వహించిన ఐ యామ్ స్టిల్ హియర్ అనే చిత్రం బ్రెజిల్ దేశంలో పోర్చుగీస్ లాంగ్వేజ్ లో విడుదలైంది. దీనికి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం అవార్డు అయితే లభించింది. అలాగే బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం, ఓకే, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం అనేది ఐ యామ్ నాట్ ఏ రోబోట్, ఓకే, ఐ యామ్ నాట్ ఏ రోబోట్ చిత్రానికి ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం అవార్డు అయితే లభించింది. అలాగే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు అనేది పాల్ తేజ్వెల్ కి వికెడ్ చిత్రానికి అయితే పాల్ తేజ్వెల్ కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ చేసినందుకు గాను అవార్డు అయితే లభించింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చేసరికి ఎల్మాల్ అనే సాంగ్ కి, ఓకే, ఏ చిత్రంలో అంటే ఎమిలియా పెరోజ్ చిత్రంలో ఎల్మాల్ సాంగ్ కి మ్యూజిక్ చేసింది వచ్చేసరికి క్లైమెంట్ డూకేల్ అలాగే కమీలే. అలాగే లిరిక్స్ రాసింది క్లైమెంట్ డూకేలే, కమీలే మరియు జాక్వెస్ అడియాడ్, ఓకే, వీళ్ళు మ్యూజిక్ చేశారు, వీళ్ళు లిరిక్స్ చేశారు. వీళ్ళకి సంబంధించి ఈ సాంగ్ ఎల్మాల్ అనే సాంగ్ ఎమిలియా పెరోజ్ చిత్రంలో ఎల్మాల్ అనే సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు అయితే లభించింది. సంగీతం చేసింది క్లైమెంట్ డూకేల్ మరియు కమీలే, సాహిత్యం అందించింది క్లైమెంట్ డూకేలే, కామిలే మరియు జాక్వెస్ అడియాడ్. అలాగే బెస్ట్ సౌండ్ వచ్చేసరికి డ్యూనే పార్ట్ 2 చిత్రానికి లభించింది. డ్యూనే పార్ట్ 2 కి ఉత్తమ సౌండ్ అవార్డు అనేది వచ్చింది. దీనికి సౌండ్ చేసిన వాళ్ళు గ్యారెత్ జాన్, రిచర్డ్ కింగ్, అలాగే రాన్ బార్ట్లెట్, అలాగే డౌగ్ హెఫిల్, ఓకే, మనకి గ్యారెత్ జాన్, రిచర్డ్ కింగ్, రాన్ బార్ట్లెట్ మరియు డౌగ్ హెఫిల్ వీళ్ళందరూ డ్యూనే పార్ట్ 2 కి సౌండింగ్ చేశారు. వీళ్ళకి ఉత్తమ సౌండ్ కి సంబంధించి డ్యూనే పార్ట్ 2 చిత్రానికి ఉత్తమ సౌండ్ అవార్డు లభించింది. అలాగే బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, ఓకే, ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ అనేది కూడా మనకి అనోరా చిత్రానికి సిన్ బేకర్ కి అయితే లభించింది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అనోరా చిత్రానికి 5 అవార్డులు వచ్చాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. బెస్ట్ ఫిలిం, ఓకే, ఉత్తమ చిత్రం, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి, అలాగే మనకి బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు, అలాగే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఓకే, అలాగే బెస్ట్ ఫిలిం ఎడిటింగ్, ఓకే, బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ ఈ 5 కేటగిరీలోనూ కూడా అనోరా చిత్రం అయితే అవార్డు గెలుచుకుంది. దీంట్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ 3 చేసింది మనకి సిన్ బేకరే. అనోరా చిత్రానికి సంబంధించి ఒకళ్ళే మనకి అన్ని మల్టిపుల్ క్రాఫ్ట్స్ అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. అదే విధంగా సిన్ బేకర్ డైరెక్టర్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, అలాగే మనకి ఫిలిం ఎడిటింగ్ కూడా తనే చేయడం జరిగింది. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ది సబ్స్టెన్స్ చిత్రానికి సంబంధించి ఉత్తమ మేకప్, కేశాలంకరణ ది సబ్స్టెన్స్ చిత్రానికి అయితే లభించింది. అలాగే బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసరికి ఫ్లో చిత్రం, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గా ఫ్లో చిత్రం. అలాగే బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా, ఓకే, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా ఇన్ ద షాడో ఆఫ్ సిప్రస్, ఓకే, ఇన్ ద షాడో ఆఫ్ సిప్రస్ కి ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ గా ఫ్లో. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి, షార్ట్ ఫిల్మ్ వేరు, ఫీచర్ ఫిల్మ్ వేరు. వీటికి అవార్డులు అయితే లభించాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇవి ముఖ్యమైన అవార్డులు అనేవి. సో ఇప్పటిదాకా భారతీయులు లిస్ట్ ఆఫ్ ఇండియన్స్ హూ వోన్ ద ఆస్కార్ అవార్డ్స్, ఓకే, ఇప్పటిదాకా ఎవరెవరు భారతీయులు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారంటే మొట్టమొదటిగా భారతదేశం నుండి భాను ఆతియా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కి 1983వ సంవత్సరంలో ఆస్కార్ అవార్డుని అయితే గెలుచుకుంది. అలాగే సత్యజిత్ రే గారికి హానరీ అవార్డు అనేది 1992లో అందజేశారు. అలాగే రసూల్ పోకొట్టి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ గాను 2009వ సంవత్సరంలో ఆస్కార్ అవార్డుకి అయితే ఎంపికయ్యారు. అలాగే నెక్స్ట్ గుల్జర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి 2009లో అవార్డుకి ఎన్నికయ్యారు. అలాగే ఏఆర్ రెహమాన్ గారికి బెస్ట్ ఒరిజినల్ స్కోర్, అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి 2009లో అవార్డు అయితే ఎన్నికయ్యారు. ఎక్కువ అవార్డులు మనకి 2009వ సంవత్సరంలోనే 3 అవార్డ్స్ ఒకేసారి రసూల్ పోకొట్టి, గుల్జర్, ఏఆర్ రెహమాన్ గారికి అయితే అందడం జరిగింది. అలాగే నెక్స్ట్ కార్తీకి గోన్స్లేవ్స్ కి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించి ప్రొడ్యూస్ చేసినందుకు 2023లోను. అలాగే ఎంఎం కీరవాణి గారు, చంద్రబోస్ గారు లిరిక్ రాశారు. ఎంఎం కీరవాణి గారు మనకి మ్యూజిక్ కంపోజ్ చేశారు కదా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కి RRR చిత్రానికి 2023లో మనకి ఆస్కార్ అవార్డ్స్ అయితే లభించడం జరిగింది. వీళ్ళు ఇప్పటిదాకా భారతదేశం నుండి ఆస్కార్ అవార్డులకు అయితే ఎంపిక అవడం జరిగింది. స్ట్రాటజీ పరంగా ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మెన్షన్ చేశాను, గుర్తుపెట్టుకోండి.
ఓకే. సో ఇది 97వ ఆస్కార్ అవార్డులకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది. సో వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్, 12 మంత్స్ అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ గాని ఇవన్నీ కూడా ఎవరికైనా కావాలంటే ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్‌లో ప్రింట్ తీసుకునే ఫార్మాట్‌లోనే అందుబాటులో ఉంటాయి. వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడ నుండి ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే గ్యాదర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఆల్రెడీ ఇమేజ్ ఆస్కార్ అవార్డ్స్‌కి సంబంధించి షేర్ చేశాను. అక్కడ నుండి మీరైతే గ్యాదర్ చేయొచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.